మేము స్టే చేస్తున్న హోటల్ కిందనే ప్యారిస్ బగెట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. వీళ్ళకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి షికాగోలోనే. వీళ్ళ దగ్గర నటెల్లా ఫిల్డ్ క్రోసాంట్ చాలా చాలా బాగుంటుంది. చూడడానికి డోనట్ లా ఉంటుంది, బట్ అమేజింగ్ ఉంటుంది. మస్ట్ ట్రై. ఇదే నేను చెప్తున్న క్రోసాంట్. ఈరోజు సెయింట్ ప్యాట్రిక్స్ డే. ఈరోజు షికాగోలో రివర్ని గ్రీన్ కలర్లో డై చేస్తారనమాట. అది చూడడానికి మేము 9 o'clock కల్లా లెగిసి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం, బస్ తీసుకుని రివర్ దగ్గరికి వెళ్దామని చెప్పి. కానీ తర్వాత తెలిసింది బస్సెస్ అన్ని రీరౌట్ చేశారు, బికాస్ చాలా మంది పీపుల్ అది చూడడానికి వస్తారని చెప్పి. మాతో పాటు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్న ఆవిడ ఎంతసేపు వెయిట్ చేస్తున్నా బస్సెస్ రావట్లేదు అని కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు రీరౌట్ చేశామని. అప్పుడు ఇంకా ఫాస్ట్గా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము, ఎందుకంటే 10 o'clock కల్లా డైయింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మేము ఆ ప్రాసెస్ చూద్దామని అనుకున్నాం, బట్ మిస్ అయ్యామన్నమాట. వాక్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది కదా. ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డే ఐరిష్ పీపుల్కి సంబంధించిన హాలిడే. వాళ్ళ హెరిటేజ్ని, కల్చర్ని ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. విండ్ అయితే మమ్మల్ని తోసేస్తుంది, అంత ఎక్కువ ఫోర్స్తో వస్తుంది. అండ్ ట్రాఫిక్ కూడా ఫుల్ జామ్ అయిపోయింది రోడ్ మీద. ఫుల్ అసలు ట్రాఫిక్ జామ్ మొత్తం. Which one? Right, yes. Okay. మొత్తం చాలా బాగుంది ఆర్కిటెక్చర్, మొత్తం సిటీ మొత్తం. కొంచెం నీకు రోమన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపించింది ఏమన్నా? Yeah, British sugar. The Art Institute of Chicago. ఇక్కడ ఈ బిల్డింగ్ చూస్తున్నారా, ఇది మాకు నిన్న ఆర్కిటెక్చర్ రైడ్లో చూపించారు. సో బేసికల్లీ ఈ బిల్డింగ్ టాప్ మొత్తం 24 క్యారెట్ గోల్డ్తో చేశారు. దీనిపైన ఇంకొక లాంగ్ టవర్ లాంటిది కూడా ఉంటుంది, బట్ మనకి హైట్ నుంచి కనిపించట్లేదు. అదైతే మొత్తం ప్యూర్ గోల్డ్తో చేసిందనమాట. ఈ బిల్డింగ్ యాక్చువల్లీ షాంపెయిన్ బాటిల్ని రిప్రజెంట్ చేస్తూ బిల్డ్ చేశారంట. రివర్ దగ్గరికి వచ్చేసాం. చూసారా ఎంతమంది జనాలు వచ్చారో ఆ రివర్ని గ్రీన్గా డై చేయడం చూడడానికి. చాలా మంది గ్రీన్ కలర్ డ్రెస్సెస్, క్యాప్స్, ఏవో ఒక గ్రీన్ యాక్సెసరీస్ వేసుకుని ఉన్నారు ఇక్కడ. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఆ డైయింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఆ డై బేసికల్లీ వెజిటబుల్ వేస్ట్తో చేసిన డై అంట. మాకు ఆర్కిటెక్చర్ రైడ్లో చెప్పారు. బేసికల్లీ అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, బట్ వాటర్తో రియాక్ట్ అయ్యి అది ఇలా గ్రీన్ కలర్లోకి మారుతుందంట. చూసారా బ్రిడ్జ్ మొత్తం పైన కింద ఎటు పక్కన చూసినా ఫుల్ జనాలే ఉన్నారు. ఈ డై వచ్చేసి 7 days వరకు ఇట్లానే ఉంటుంది. 7 days తర్వాత అదే పోతుంది, వాటర్ మళ్ళీ నార్మల్ కలర్లోకి మారిపోతాయి. ఇది వెజిటబుల్ డై కాబట్టి ఎక్కువ కెమికల్స్ ఉండవు అండ్ ఎక్కువ అంత హార్మ్ఫుల్ కాదు అని చెప్పారు మాకు. ఇక్కడ చాలా మంది ఫ్రీ పాలెస్తైన్ ర్యాలీ కూడా చేశారు. మీరు చూస్తే బ్రిడ్జ్ మీద బ్యానర్ కట్టారు. ఇక్కడ చాలా మంది కయాక్ కూడా చేస్తున్నారు. మీరు చూసినట్లయితే చాలా మల్టిపుల్ కయాక్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే బోట్ రెంటల్స్ తీసుకొని బోట్స్ కూడా అట్లా రైడ్ చేస్తున్నారు. ఆల్ టుగెదర్ ఇట్స్ అ డిఫరెంట్ అండ్ ఫన్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. పీపుల్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈరోజు. ఇది అయిపోయిన తర్వాత లంచ్ మేము బయట బండ్లు ఉంటాయన్నమాట, మెక్సికన్వి ట్రక్స్. ఆ ట్రక్స్లో తినేసాము, బికాజ్ ఆ రోజు సాటర్డే అండ్ వెజ్ తినాలి కాబట్టి. ఇంకా మొత్తం రెస్టారెంట్స్ అయితే బయట ఫుల్ అయిపోయాయి. అసలు షిపోట్లో ఏమన్నా సరే ఫుల్ లైన్స్ ఉన్నాయి. అందుకే ట్రక్ దగ్గర ఫుడ్ తినేసి అక్కడ నుంచి మేము నేవీ పియర్కి వచ్చాము. ఇదే నేవీ పియర్. చాలాసేపు ఇక్కడే కూర్చున్నాము, ఆ వాటర్ని అట్లా చూస్తూ మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు మనం 360 అబ్జర్వేటరీ షికాగోలో ఉంటాము. 94th floor మీద ఉన్నాము. మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. సిటీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. సో నేవీ పియర్ అయిపోగానే ఫస్ట్ బస్ తీసుకున్నాము. ఆ తర్వాత ఆ బస్ కూడా రీరౌట్ చేశారని చెప్పి మమ్మల్ని మెట్రో దగ్గర డ్రాప్ చేశారు. మెట్రోలో చాలాసేపు వెయిట్ చేసి ఫైనల్గా ఒక ట్రైన్ తీసుకొని హోటల్ రూమ్కి వెళ్ళి ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. ఈవినింగ్ బుక్ చేసుకున్నాము మేము ఈ 360కి. ఇదేంటంటే షికాగో స్కై డెక్. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో లైట్స్లో ఇంకా బాగుంటుందని చెప్పి ఈ టైం చూస్ చేసుకున్నాం మేము. ఇక్కడ టిల్ట్ అనేది కూడా ఉంది, అది మీరు వీడియోలో నెక్స్ట్ చూస్తారు.
మేము మెయిన్గా ఈ స్కైడెక్ చూస్ చేసుకుంది ఆ టిల్ట్ కోసమే. మేము ఆల్రెడీ న్యూయార్క్లో గ్లాస్ స్కైడెక్స్ చాలానే చూసాం, అందుకే విల్లీస్ టవర్కి వెళ్ళలేదు, ఇది చూస్ చేసుకున్నాం దాని బదులు. స్కైడెక్ గ్లాస్ దగ్గర మనకి కూర్చోడానికి బెంచెస్ లాగా ఉన్నాయి, అక్కడ కూర్చుని కాసేపు వ్యూని ఎంజాయ్ చేసి ఆ తర్వాత టిల్ట్ లైన్లో జాయిన్ అయ్యాము. ఈ టిల్ట్కి అయితే చాలా పెద్ద లైన్ ఉంది. సో బేసికలీ ఒక గ్లాస్ లాంటిది ఉంటుందన్నమాట, మనం దాని మీద లీన్ అవుతాము, అది కాస్త టిల్ట్ అవుతుంది ముందుకి, అట్లాగా సిటీని చూస్తాము. ఈ గ్లాస్ ఒక్కొక్కటి ఒక 4 టన్ ఎలిఫెంట్ వెయిట్ని బేర్ చేయగలదంట. మనకి యాక్చువల్లీ ఇంకొక ఎంట్రీవే ఉంది. బేసికల్లీ ఇందులో నుంచి వెళ్తే ఏంటంటే మనకి ఆ టిల్ట్ ఎక్స్పీరియన్స్ చేసే పీపుల్ మనకి డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళు అసలు ఎట్లా చేస్తున్నారు, ఎంత భయం వేస్తుందో చూద్దామని చెప్పి అటువైపు వెళ్ళాము. ఇక్కడైతే అసలు గ్లాసెస్ లేవు, ఇది నెట్ అనమాట. మనకి లిటరలీ విండ్ మన మొహం మీద అట్లా కొడుతూ ఉంది. మేము ఈ టిల్ట్ చేస్తున్నప్పుడు మా వీడియోని ఎవరు తీయలేరు కదా, మేమిద్దరమే వెళ్ళాం కదా, అందుకనే వేరే వాళ్ళు టిల్ట్ చేస్తున్నప్పుడు మేము వీడియో తీసాము, సో దాట్ మేము మీకు చూపించవచ్చు అని చెప్పి. సో మొత్తం అదంతా గ్లాస్, 2 రాడ్స్ ఉంటాయి, ఒక్కొక్క హ్యాండ్తో ఒక్కొక్క రాడ్ని హోల్డ్ చేస్తాము, అది ముందుకు అట్లా టిల్ట్ అవుతుంది, ఒక 60 సెకండ్స్ అట్లా ఉంటుందన్నమాట. మనకు కావాలంటే వెనక్కి ఉండొచ్చు, వెనక్కి వచ్చేయచ్చు ఈజీగానే, బట్ ఆ ముందుకుంటేనే ఆ థ్రిల్ అండ్ ఆల్ ఉంటుంది. అక్కడ వర్క్ చేసే వాళ్ళు మనకి పిక్చర్స్ తీస్తారు, మనకి నచ్చితే మనం లాస్ట్లో ఆ పిక్చర్స్ని కొనుక్కోవచ్చు. ఇది ఒక ఫన్ ఎక్స్పీరియన్స్ మేము షికాగోలో చేసిన వాటిల్లో. సో మీకు 360 షికాగోకి వద్దామన్న ప్లాన్ ఉంటే మీరు ఒకవేళ అబ్జర్వేటరీ టికెట్స్ కొనుక్కోకుండా కూడా మీకు ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లౌడ్ బార్ అని ఉందన్నమాట 94th ఫ్లోర్ దగ్గర. మీరు ఆ బార్కి వచ్చి లైక్ ఏమైనా డ్రింక్స్ ఏమన్నా అలా తీసుకున్నారంటే మీకు యాక్సెస్ ఉంటుంది అబ్జర్వేషన్కి కూడా మొత్తము. సో ఇక్కడ టేబుల్ ఉంది మాది, అండ్ టేబుల్కి ముందు వ్యూ నైస్ కదా. యూ కెన్ సేవ్ ఫ్యూ బక్స్ అనమాట ఇట్లా చేస్తే. అలా చేయొచ్చని నేను విన్నాను, బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. ఎంతవరకు కరెక్టే వర్కౌట్ అవుతుందో మాకు తెలియదు, బట్ స్టిల్ క్లౌడ్ బార్ అనేది ఇక్కడే ఉంది. సో మీరు డైరెక్ట్గా ఈ బార్కి వచ్చేసినా సరే మీకు ఈ వ్యూస్ అన్నీ లైక్ ఫ్రీగా చూడొచ్చు. మనం ఎంత పెట్టాము అబ్జర్వేషన్ డెక్కి, ఒక ఫీ $35 అనుకుంటా ఒక పర్సన్కి. మనం యాక్చువల్లీ మొత్తం పాస్ తీసుకున్నాం కాబట్టి మనకి 3 అట్రాక్షన్స్ $100కి అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ $30 to $35 మధ్యలో పడుతుంది ఒక అట్రాక్షన్. సో అదే లేకుండా తీసుకున్నా సార్ అంతే అవుతుంది, ఆల్మోస్ట్ ఇండివిజువల్గా తీసుకున్నా సార్ అంతే అవుతుంది. సో బేసికలీ క్లౌడ్ బార్ ఉన్న ఫ్లోర్లోనే మనకి ఆ స్కై డెక్ కూడా ఉంది, రెండిటికి లైక్ కనెక్షన్ ఉంటుందన్నమాట, అటు వాళ్ళు ఇటు రావచ్చు, ఇటు వాళ్ళు అటు వెళ్ళొచ్చు. సో అందుకనే అన్నాం మేము. మాకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నిజంగానే తెలియదు, ఎందుకంటే మేము ఆల్రెడీ టికెట్స్ కొన్నాం కాబట్టి, బట్ మేము ఎక్కడో చదివాము డెఫినెట్లీ ఈ వే కూడా వర్కౌట్ అవుతుంది. మీరు డైరెక్ట్ క్లౌడ్ బార్కి వెళ్ళిపోవచ్చు, అక్కడ మీరు ఒక చిన్న డ్రింక్ లైక్ మీరు తాగకపోయినా సరే లైక్ జింజర్ ఏల్ ఉంటుంది, మేము జింజర్ ఏల్ తీసుకున్నాం అక్కడ. సో అలాగన్నా తీసుకొని మీకు అక్కడ స్కై డెక్ యాక్సెస్ ఉంటుంది, కాకపోతే టిల్ట్కే యాక్సెస్ ఉండదు, మీకు ఓన్లీ స్కై డెక్కి మాత్రమే ఉంటుంది. క్లౌడ్ బార్లో ఈ డ్రింక్ బాగా ఫేమస్, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. బేసికల్ ఒక క్లౌడ్ ఫోమ్లా వేస్తున్నాడు, అది పాప్ అవుతుంది, భలే ఉంది చూడడానికి. షికాగో ట్రిప్లో డే 3 ఇలా అయింది. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఆల్సో లాస్ట్ అండ్ ఫైనల్ డే మేము షికాగోలో ఎలా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ ఫైనల్ పార్ట్లో పోస్ట్ చేస్తాను. సో కీప్ చెకింగ్ దిస్ పేజ్.